ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక చాలా పెద్ద మార్పుకు శ్రీకారం చుట్టింది. అదే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 2025. ఈ సర్వే గురించి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో మీకు అందే ప్రభుత్వ సేవలు, పథకాలు అన్నీ కూడా ఈ సర్వే మీదనే ఆధారపడి ఉంటాయి. ఈ సర్వే వల్ల కలిగే ఉపయోగాలేమిటి, అసలు ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మీరు ఏ డీటెయిల్స్ ఇవ్వాలి అనే విషయాల మీద ఒక క్లారిటీ ఉండటం మంచిది. గతంలో ఉన్న డేటా చాలా వరకు పాతబైపోయింది. చాలా మంది చనిపోయిన వారి పేర్లు ఇంకా లిస్టులో ఉండటం, కొత్తగా పెళ్లైన వారి పేర్లు చేరకపోవటం, పుట్టిన పిల్లల వివరాలు అప్డేట్ కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం ఒక పక్కా ప్లాన్తో ఈ కొత్త సర్వేను ముందుకు తీసుకొస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ఏదైనా కొత్త సర్వే మొదలుపెడుతుంది అంటే ప్రజల్లో ఒక రకమైన టెన్షన్ ఉంటుంది. ఎక్కడ తమకు వస్తున్న రేషన్ కార్డు పోతుందో లేక పెన్షన్ ఆగిపోతుందో అని భయపడుతుంటారు. కానీ ఈ సర్వే ముఖ్య ఉద్దేశం ఎవరి కార్డులు కట్ చేయడం కాదు. కేవలం రాష్ట్రంలో ఉన్న ఫ్యామిలీస్ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడమే దీని అసలు టార్గెట్. నిజమైన అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి బెనిఫిట్స్ అందాలి అనేదే ప్రభుత్వ మెయిన్ గోల్. ఈ సర్వేను నిర్వహించడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాల సిబ్బంది నేరుగా మీ ఇంటికే వస్తారు. వారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు. వారు కొన్ని రకాల ప్రశ్నలు అడుగుతారు మరియు మీ దగ్గర ఉన్న కొన్ని సర్టిఫికెట్లు లేదా ఐడి కార్డులు చూపించమని అడుగుతారు. ఈ సర్వేలో మెయిన్గా చూసేది